దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 84వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. ఈ సృష్టికర్త సబ్జెక్టులో ఈ ప్రకటన గ్రంథం గురించి చెప్తూ మొదలుపెట్టాను. అసలు ఆయన సృష్టికర్త ఎలా, ఆయన ప్రత్యక్షతగా ఎలా కనిపించింది మీ అందరికీ వచనాల ద్వారా వివరిస్తాను. ఇప్పుడు ఆయనే, యేసు ప్రభువారే తన దూతను పంపి ఇదంతా ఈయనకి తెలియపరిచినట్టు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడి ఉంది. అది ఒక్కసారి మనం జ్ఞానం చేద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దీన్ని బట్టి దూతను పంపించిన ఆయన ఎవరు? యేసు ప్రభువారు. యెహోవా దేవుడు కాదు. యేసు ప్రభువారు తన దాసులు కనపరిచే విషయంగా ఈ విషయాలన్నీ బయలుపరచాలని తన దూతను పంపించి యోహానుకు బయలుపరిచాడు. అలాగే 22వ అధ్యాయం 16లో కూడా చివరిలో కూడా చెప్పాడు. ఆయన యేసు ప్రభువారే నా దూతను పంపి ఇవన్నీ చూపిస్తున్నా అని చెప్పారు. 22వ అధ్యాయం 16, సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమానమైన వేకువ చుక్క, వెలుగు అయి ఉన్నాను. నేను యేసుని, నేను నా యొక్క దూతను పంపించి ఇవన్నీ తెలియపరిచి, ఏవి సంభవింపబోయి, ఇప్పుడు జరిగినవి కాదు, ఇంకా సంభవింపబోయే అన్నీ కూడా తెలియపరిచాను అని చెప్పడం జరిగింది. ఇక తీరా చూస్తే ఆయన శబ్దం వినపడితేట, ఆ శబ్దం ఎవరిదా అని నేను చూశానంట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఆయన ఎలా ఉన్నాడు, ఈయన చూసిన ఆయన యోహాను గారికి దర్శనం చూపించినప్పుడు ఆయన దేవుడిని ఈయన చూశాడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడు అనేది ఆ వర్ణన చెప్తాడు 12 నుంచి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి ఆయనకి పెద్ద స్వరం వినిపించింది. ఆ స్వరం కూడా నేను చెప్పినవన్నీ నువ్వు బుక్కులో రాయాలి, పుస్తకంలో రాసి ఈ 7 సంఘాలకి నువ్వు పంపించాలి అని చెప్పేది స్వరం. అది వెనక నుంచి వినపడింది. వినపడగానే ఆ స్వరం ఏమిటా అని చూడ తిరిగి వెనక్కి తిరిగి చూశాడు. ఈయన తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఎవరిని చూచాడు ఈయన? మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఎవరు మనుష్య కుమారుడు అంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని చూశాడంట. 7 సువర్ణ దీపాలు ఉన్నాయి ఆయన చుట్టూ, అంటే బంగారపు దీపాలు 7 ఉన్నాయి ఆయన చుట్టూ. ఆ దీపస్తంభములకు మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఈ మనుష్య కుమారుని చూశాడు. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని, యేసు ప్రభువారు ఎలా ఉన్నారా అంటే తమ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించి ఉన్నారు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. రొమ్మునకు బంగారు దట్టి, బెల్ట్ లాంటిది, ఆ దట్టి ఆ రోజుల్లో కట్టుకునేవాళ్ళుగా దాన్ని కట్టుకున్నాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవళముగా ఉండెను. తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. యేసు ప్రభువారు ఇక్కడ 33.5 ఏళ్ళకి మరి ఆయన శిలువయాగం చేసినప్పుడు తెల్లటివి ఉండవు. అసలు యేసు ప్రభువారు రూపం, అసలు రూపం చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ శిలువయాగం చేసే నాటికి మామూలు నల్లటి వెంట్రుకలే ఉండి ఉంటాయి కదా, బ్రౌన్ కలర్. అప్పుడు దేవుడికున్న ఆ యొక్క జుట్టు కలరు బ్రౌన్ కలర్ అని చూచిన వాళ్ళు చెప్పారు, దర్శనం ద్వారా చూసిన వాళ్ళు. కాబట్టి అటువంటి జుట్టు కాకుండా తెల్లని జుట్టు ఉందట. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. దేవుని నేత్రాలు అగ్నిజ్వాలలు. యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చినప్పుడు చూచారు కదా జనం.
మరి అట్లా ఉన్నాయి అంటే నువ్వు అక్కడ మహిమంతా విడిచిపెట్టి మానవ రూపంలో వచ్చాడు యేసు ప్రభు రూపంలో. అసలు రూపంలో అక్కడ దేవుడి దగ్గర ఉన్నప్పుడు యెహోవా దేవుడి సింహాసనంలో మీద యెహోవా దేవుడితో ఆయన కూర్చున్నప్పుడు ఆయన యొక్క రూపం ఇది అన్నమాట. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? కొలిమిలో పుటం వేయబడి మెరుస్తుపోతున్నటువంటి అపరంజి బంగారంగా ఉన్నాయి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము ధ్వని వలె ఉండెను. మనకి ఆ దేవుడి యొక్క మహిమంతా కనపడుతుంది ఇక్కడ. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దేవుణ్ణి చూస్తే చచ్చిన వాళ్ళలాగా పడిపోవడమే ఎవరైనా, అంత ప్రకాశం. సూర్యుడులాగా ఉన్నాడట ఆయన. దేవుడు అసలు రూపం అది. మన మధ్య నడయాడిన రూపం మన మనుషుల రూపం, కానీ ఆయన రూపం అట్లా ఉంది. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, ఆయన కన్నులు ఎలా ఉన్నాయి, వాక్ ఎలా ఉంది, అట్లా ఉంటే అది చూచి పడిపోయాడట ఈయన. అంతే, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, నేను మొదటి వాడను కడపడి వాడను. ఆయన చెప్తున్నాడు, భయపడొద్దు, నేనెవరిని? మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. మృతుడయ్యాడట, కానీ యుగయుగాలు సజీవుడుగా ఉన్నాడట. ఎవరు మృతుడైన ఆయన? ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో మృతుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇదిగో అదే చెప్తున్నాడు ఆయన. నేను మృతుడనైనా మీరు అనుకుంటున్నారు ఇక్కడ, అయితేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనే, నేను సజీవుడనే, పునరుద్ధానుడై లేచాను. ఇక్కడ మృతుడయ్యాను కానీ నేను సజీవుడిని అంటున్నాడు. ఈ యొక్క రూపం అంతా ఎవరిది? యేసు ప్రభువారిది. మహిమా స్వరూపము ఆయన రూపం అది. కాబట్టి అసలు రూపము మనకు బయలుపరుచుతా ఉన్నాడు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా నరకానికి వెళ్ళాలంటే ఆయన ఎవరిని నరకానికి పంపిస్తే వాడే వెళ్తాడు, ఎవరిని పరలోకానికి పంపిస్తే వాళ్ళకే వెళ్తాడు. ఎవరికి చావు రావాలంటే ఆయన ప్రణాళికలు, వీడు చావాలంటే చస్తాడు, బ్రతకాలంటే బతుకుతాడు. ఇంతే, ఆయన స్వాధీనంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ వర్ణనంతా ఎందుకు చెప్పానంటే, ఆయన ఎలా ఉన్నాడు యేసు ప్రభువారు అంటే ఏదో శిలువయాగం చేసినటువంటి మామూలు మనిషిలాగా శిలువయాగం చేసి దెబ్బలు తిని ఆ యొక్క పరిస్థితి అంతా మన కళ్ళకు చూసి సామాన్యుడే అన్న భావం కలుగుతుంది. కానీ యేసు ప్రభువారి రూపం అది కాదు, మామూలు రూపం, మహిమా స్వరూపం ఇది. అది మానవ రూపంలో మన కొరకు వచ్చినప్పుడు ఆ వెలంతా మన గురించి చెల్లించాడే తప్ప అది కాదు. అసలు రూపం ఇది, దేవుడి యొక్క రూపం, యేసు ప్రభు యొక్క రూపం ఇది. ఆయనే చెప్పాడు, పడిపోయిన ఆయన లేపి, లే, భయపడిపోకు, ఇదిగో నేను ఇది అని చెప్పేశాడు. ఇక చెప్పేసి ముందుగా ఏం చెప్పాడంటే, ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు అప్పుడు ఉన్నటువంటి ఒక 7 సంఘాలను తీసుకున్నాడు. 7 సంఘాలకి నేను చెప్పిన మాటలు మీరు పుస్తకంలో రాసి పంపించబ్బాయ్ అన్నాడు. 7 సంఘాలకి. ఆ సంఘాలకు రాసినప్పుడు ఇక అదంతా వివరణ నేను ఒక చోట రాసుకున్నాను, మీకు వచనాలు చూపించను. ఇక అది అన్నీ మీకు చదివితే తెలుసు. కానీ ఆయన చెప్పాడు మొట్టమొదటి సంఘానికి ఆయన ఏం రాశాడు అంటే, ఎఫెసు అనే సంఘానికి ఇలా రాయబ్బాయ్ అన్నాడు. రాసి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించువాడు ఎలాగూ చెప్తున్నాడు, చెవి గలవాడు వినుగాక, రాసుకో అన్నాడు. అయితే ఆయన చెప్పే మాటలన్నీ ఎవరో చెప్తున్నాడట. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య ఉన్నవాడు చెప్తున్నాడు, రాసుకో అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. ఎఫెసు సంఘానికి నువ్వు రాసే మాటలు ఏంటంటే, ఆ మాటలన్నీ ఏంటి అనేది చెప్పాలంటే చాలా దూరం వెళుతుంది. ఎవరెవరికి ఏంటంటే ఒక్కొక్క రకంగా చెప్పుకుంటాం. అది ఎఫ్సి సంఘానికి ఇగో ఇలా రాయి అని చెప్తూ చెప్పిన ఆయన ఎవరు అని అంటే, 7 నక్షత్రాలు తన కుడి చేత, 7 నక్షత్రాలు అంటే ఈ 7 సంఘాలు, ఈ 7 సంఘాల మీద నియమింపబడిన దూతలట 7 నక్షత్రాలు. అవి తన కుడి చేతిలో పట్టుకున్నాడు, అంటే ఆయన వశంలో ఉన్నాయి.
7 దీప స్తంభాల మధ్య ఉన్నాడు. ఇదిగో ఈ సంఘాలు అంటే అప్పటికి 7 అన్నారు. ఇప్పుడు దేశంలో వేల సంఘాలు ఉన్నాయి. ఈ వేల సంఘాలకు సంబంధించి వేల నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. వేల సంఘాల యొక్క నక్షత్రాలు అంటే ఆ దూతలు ఆయన కంట్రోల్లో ఉండి ప్రతి సంఘం మీద ఒక దూత ఉన్నాడు. అప్పుడు ప్రత్యేకపరచబడి ఆ యొక్క 7 సంఘాల గురించి చెప్పాడు. ఒక్కొక్క సంఘం మీద ఒక దూత, ఆ దూత ఈయన చేతిలో ఈయన వశ్యంలో ఉంటాడు. ఈయన ఎన్ని దీపస్తంభాల మధ్య ఉంటాడు? ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉంటే అన్ని దీపస్తంభాలు ఉంటాయి. అప్పుడు 7 సంఘాలు కాబట్టి 7 స్తంభాలు అని రాశారు. అది పరిపూర్ణ సంఖ్య కూడా. 7 అండి. పౌలు గారు ఇంకా చాలా సంఘాలు కట్టినట్టుగా ఉన్నారు. కొలస్సీలు కానీ అవన్నీ ఉన్నాయి కదా, తెస్సలోనిక ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రావు దీంట్లో. ఆయన ఒక 7 పెట్టుకున్నాడు. అంటే సాదృశ్యంగా 7 అంటే పూర్ణ సంఖ్య. వాళ్ళకి ఎన్ని సంఘాలు, అప్పటికి ఎన్ని సంఘాలు, ఇంకో రోజుకి ఎన్ని సంఘాలు, ఎన్ని సంఘాలు ఉంటే అన్ని దీపస్తంభాల మధ్యన ఆయన ఉన్నట్టు. ఎన్ని సంఘాలకి ఆయన దేవదూతలను నియమిస్తే అంతమంది అన్ని నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నట్టు మనకు లెక్క. 7 నక్షత్రాలు కుడి చేతితో పట్టుకుని 7 దీప స్తంభాల మధ్య ఉన్న ఆయన చెప్తున్నాడు ఈ మాట. చెవి గలవాడు వినుగా కానీ రాయ్ ఎఫ్సి పత్రిక. దాంట్లో వాళ్ళు చేసే తప్పులన్నీ చూపించాడు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఆ తప్పు చేస్తున్నావు, ఇది సరి చేసుకో, అది సరి చేసుకో అని చెప్పేశాడు. 2వ సంఘం ఇక్కడ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఈయన యొక్క వర్ణన గురించే ఇదంతా చెప్తున్నా. స్ఫుర్ణ అనేటువంటి సంఘానికి రాస్తూ మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పుతున్న సంగతులు ఇవి అని చెప్పి రాయబ్బా అన్నాడు. ఎవరంటే ఆయన మొదటివాడు కడపటివాడు. ముందుగా ఉన్నవాడు ఆయనే. లోకము పుట్టక ముందే ఉంటిని అనే పదాలకి ముందుగా ఉన్నవాడు ఆయనే. ఈ సృష్టిలో అన్నీ జరగకముందే ఆయన ఉన్నాడు. అది మొదటివాడు. కడపటివాడు చివరికి లయమైపోయినప్పుడు కూడా ఉండే ఆయన. మొదటివాడు కడపటివాడు. మృతుడై మరలా బ్రతికినవాడు. ఎవరండి మృతుడై మరలా బ్రతికినవాడు? యేసుప్రభువేగా. కాబట్టి ఈ వర్ణనంతా ఎవరిది? యేసుప్రభు వారిది. కాబట్టి ఏం చెప్తున్నాడు? నువ్వు రాసుకో అని చెప్తాడు. ఇక ఆయనకి చెప్తాడు, ఇగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఆ తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకో అంటున్నాడు. సరిదిద్దుకోకపోతే ఏంటంటే అవుట్. నా చేతిలో ఉంది తాళం, పాతాళం తాళం, అటు పంపించేస్తా నరకానికి. సరిదిద్దుకో, మారు మనస్సు పొందు, ఈ తప్పు అని చెప్తున్నాడు. ఈయనకి తప్పులు అని ఆయనకి ఎట్టా తెలుసు అంటే ఆయన చేతిలో ఉన్న ఈ నక్షత్రాలు అంటే దేవదూతలు ఉన్నారు. పలానాడి తప్పు చేస్తున్నాడు, పలానాడి దేవదూతలు చెప్పేస్తారు అక్కడ. అదంతా అక్కడ లెక్కలు ఉన్నాయి. కాబట్టి స్ఫురణ సంఘానికి ఇట్లా రాశాడు. కాబట్టి ఈ వర్ణన యేసు ప్రభువుదే అని చెప్పడం కోసం. కాబట్టి మొదటివాడిని కడపటివాడిని మృతుడై మరలా బ్రతికినవాడు చెప్తున్న మాటలు రాసుకున్నాను. తర్వాత పెర్గము సంఘానికి రాస్తూ అంటాడు, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్తున్నాడు, రాసుకోబ్బాయి అన్నాడు. అంతే. ఈ చెప్పిన ఆయన ఊరికినే ప్రతి చోట యేసు ప్రభు చెప్తున్నాడు రాసుకో అనలా, ఆయన వర్ణన చెప్తున్నాడు అంతే. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం కలిగిన వాడు చెప్తున్నాడు అని చెప్పి రాసుకో అంటాడు. ఇక ఆ సంఘంలో లోపాలు, ఆయన పడే కష్టాలు నష్టాలు, ఆయన మంచి పనులు కూడా మెచ్చుకున్నాడు. ఇదిగో నువ్వు మంచి పనులు చేస్తూనే ఉన్నావు, అవన్నీ నేను చూస్తూనే ఉన్నా అని చెప్తూ ఉంటాడు. అలాగే సాతాను నువ్వు ఎదుర్కొంటున్నావు, సాతాను నేను ఇబ్బందులు పెడుతున్నాడు, అయినప్పటికీ నువ్వు ఓర్చుకుంటున్నావు, గట్టిగా పట్టుకో, దాన్ని గట్టిగా పట్టుకో, నువ్వేమీ తొట్టిల్లొద్దు అని చెప్తాడు, హెచ్చరించాడు. పెర్గము సంఘానికి ఎట్లా రాశాడు. 4వ సంఘం తుయతైరా అనే సంఘానికి రాస్తూ అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు ఇలా చెప్తున్నాడని రాయ్ అన్నాడు. అంతే. ఏం రాయాలి? ఎవరై చెప్పింది? యేసు ప్రభు చెప్పాడు అనే పదం అనకుండా ఇట్లా అంటున్నాడు తుయతైర సంఘానికి. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. ఎవరండి? యేసు ప్రభు వారు. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అసలు రూపం. అపరంజిని పోలిన పాదాలు కల దేవుని కుమారుడు ఆయన. ఎవరైనా? అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగి అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు ఆయన. మామూలుగా చూసిన యేసు ప్రభు రూపం కాదు, ఈ రూపం అని చెప్తున్నాడు. ఇక వాళ్ళకి చెప్తాడు, ఇక అబ్బాయి నువ్వు ఈ మంచి పనులు చేస్తున్నావు చెప్పడం, అయినా కూడా నీ సంఘంలో పలానా వాళ్ళు తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు. యెజబెల్ అనే స్త్రీ అంటే ఒక చెడ్డ స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె అందరం జడకూడదేమో, జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. నువ్వు ఎక్కడ తొట్టిల్లకుండా ఉండో హెచ్చరిక చేశాడు తుయతైర సంఘానికి. ఇప్పుడు 4 సంఘాలు అయిపోయింది. 5వ సంఘం సార్దీస్ సంఘానికి ఎలా రాయబ్బా అని చెప్పాడు. చెప్పి ఎవరు చెప్తున్నారో అని రాస్తావంటే
7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్తున్నాడు అని రాయి వాళ్ళకి అన్నాడు. యేసు ప్రభువు ఆయన వర్ణ ఆయనే చెప్తున్నాడు. 7 నక్షత్రాలు 7 ఆత్మలు కలిగినటువంటిది అంటే సంపూర్ణ సంఖ్య 7 ఆత్మలు అంటే అన్ని ఆత్మలు ఆయనే. అట్లా సంపూర్ణ సంఖ్య కోసం 7 పదాలు వాడాడు. సార్దీ సంఘానికి ఇలా రాయన్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండబ్బాయి అని చెప్తున్నాడు. నీవు కొంచెం నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనపడలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను దొంగ వలే వస్తా అన్నాడు. అంతే, నువ్వు జాగ్రత్తగా ఉండు, దొంగ వలే వస్తా అంటే ఎప్పుడు వస్తానో నీకు తెలియదు అన్నాడు. అంటే జాగ్రత్తగా ఉండు, లేకపోయే పక్షం అయితే నీకు ఇబ్బంది ఉంది అని చెప్పేశాడు సార్దీస్ సంఘం. తర్వాత ఫిలడెల్ఫియా సంఘం వాళ్ళకేం రాయమన్నాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు ఇలా చెప్తున్నాడు అని రాయ్ అన్నాడు. ఎవరట ఈయన దావీదు తాళపు చెవి కలిగి అంటే దేవుడు తాళం చేయగలిగి ఉన్నాడు. దేవుడి యొక్క ముఖ్యానుసారుడు దావీదు తాళం అంటే దేవుడి యొక్క తాళం చేయగలిగిన వాడు. అయితే ఆ తాళం అంటే మనకు తెలిసింది, ఎవడూ వేయలేకుండా తీయువాడు, ఎవడో తీయలేకుండా వేయవాడు. ఇక ఆయన వేశాడంటే ఎవడో తీయలేడు, తీసాడంటే ఎవడో వేయలేడు. ఇది అటువంటి తాళపు చెవి అంటే ఆయన ఏదంటే అవుతుంది, ఇక దాన్ని తిరుగులేదు. ఆయన చెప్తున్నాడని రాసుకోండి. ఆయన సృష్టికర్త కాదా, ఎవడో ఇక తిరుగులేదు. వేస్తే తీయలేడు ఎవడో, తీస్తే వేయలేడు ఎవడో, ఆయన అన్నాడు అంటే ఆయన సృష్టికర్త కాదా. కాబట్టి ఆయన గురించి ఇక ఇది ఫిలడెల్ఫియా సంఘం, దీన్నే మెచ్చుకున్నాడు ఆయన. మొత్తం 7 సంఘాల్లో కాస్త బాగా ఉన్న సంఘం ఇది. అలా పెద్ద తప్పులేం చేయలేదు, బాగున్నారు అబ్బాయి శభాష్ అన్నాడు. అంతే, నా వాక్యం గైకున్నారు, దీన్ని గట్టిగా పట్టుకోండి మీరు. నేనేం చేస్తాను తెలుసా మీకు, దేవుని ఆలయంలో నిన్ను ఒక స్తంభంగా నిలబెడతా అన్నాడు. అంతే, అవార్డు ఉంటుంది కదా మంచి పనులు చేస్తే. ఫిలడెల్ఫియా సంఘాన్ని మెచ్చుకున్నాడు, ఇదిగో దేవుని ఆలయాలను స్తంభంగా నిలబెడతా అన్నాడు. ఇక ఆఖరిది లవోదికయ్య, దీనికి ఎవరు రాస్తున్నాడని చెప్తున్నాడు, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు రాస్తున్నాడు అని రాయ్ అన్నాడు. ఆమెన్ అనువాడును అంటే ఆయన ఏదంటే అదే అవుతుంది. ఆమెన్ అనువాడు అగును గాక, ఆమెన్ అంటే అగును గాక. ఆమెన్ అనువాడు ఎవరు ఏదంటే అది జరుగుద్దో ఆయన రాశాడని చెప్పంతే. ఎవరు ఏది అంటే అది జరుగుద్దో ఆయన రాశాడు. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు. సృష్టికి ఆది యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అనేది పొరపాటు పడి అనుకోవటమే తప్ప అసలు యేసు ప్రభు వారు ఎవరంటే సృష్టికి ఆది. సృష్టి ఆయన ద్వారానే ప్రపంచాల నిర్మాణం అయినాయని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆయన చెప్తున్నాడు. ఈ సంఘానికి వచ్చేప్పటికి మళ్ళీ బాగా గద్దించాడు. నువ్వు చల్లగా అయినా లేవు, వెచ్చగా లేవు అబ్బాయి, నువ్వు నా నోట్లోంచి ఉమ్మి వేస్తాను నేను జాగ్రత్త అన్నాడు. అంతే, నులివెచ్చగా అంటే నచ్చదు ఆయనకి. నువ్వు అటన్నా పో, సాతాను వైపు అన్నా పో, ఇటు నా వైపు అన్నా ఉండాలి. నువ్వు అటు ఉండవు, ఇటు ఒక గంతు అక్కడేస్తావు, ఒక గంతు ఇక్కడేస్తావు. నులివెచ్చని స్థితి. నిన్ను నా నోట్లోంచి ఉమ్మి వేస్తా పో అన్నాడంట. తాళం చేయాలి ఆయన చేతిలో ఉన్నాయిగా, నరకానికి తోసేస్తా అన్నాడు. అట్లాంటి హెచ్చరికలు చేశాడు. కాబట్టి 7 సంఘాలకి ఆయన వర్ణన చెప్పాడు. ఎవరు రాస్తున్నారు ఇది అంటే ఈయన రాస్తున్నాడు అన్నాడు. ఈ వర్ణన బట్టి మీకు ఏమర్థమైంది, యేసు ప్రభు వారు సృష్టికర్త అని తిరుగులేని విధమైనటువంటి సాక్షి. ఇదంతా యేసు ప్రభు వారి శిష్యుడు యోహాను కళ్ళతో చూశాడు ఆయన్ని. ఆ యొక్క వస్త్రధారణ అంతా మీకు చెప్పా. ఇట్లాంటి రూపం కలిగినటువంటి ఆయన నా వెనక నుంచి మాట్లాడగా నేను వెనక తిరిగా చూడగానే ఎలా చెప్పాడు, ఇదిగో నేను చెప్పిన ఈ 7 సంఘాలకు రాశాయి అని చెప్తూ ఆయన ఎలా చెప్పాను అని నేను ఎలా చెప్పానని చెప్పి ఆయన వర్ణన అంతా చెప్పుకొచ్చాడు. ఇటువంటి ఆయన నాకు చెప్పాడు. ఆయన అంట మరణించి తిరిగి లేచిన వాడట, దేవుని కుమారుడట, ఆయన ఆది సంభూతుడట, ఆమె అనువాడట, దావీదు తాళపు చేయగలిగిన వాడట, ఆయన రాస్తున్నాడు, ఆయన చెప్పాడు అన్నాడు. అంటే వీటి అన్నిటి వర్ణన మీకు ఎందుకు చెప్పాను అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఆయన సృష్టికర్త, తిరుగులేని విధమైనటువంటి సాక్ష్యం ఇది. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో 10-11 వచనాలు చదివి ఇక జరగబోయే అటువంటి విషయాలన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇదంతా 7 సంఘాల గురించి వరకు రాసింది, ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. అదెందుకు చెప్పవలసి వచ్చింది అంటే 7 సంఘాల గురించి కదా రాసింది.
సృష్టికర్త అనే రుజువు ఎక్కడ అంటారు కాబట్టి 7 సంఘాల గురించి రాసినందుకు చెప్పాలని నేను. ఆయన సృష్టికర్త అనే రుజువులు దీంట్లో దొరికినాయి. ఆయన రూపము, ఆయన వర్ణన, ఆయన యొక్క ఇది అంతా కూడా సృష్టికర్త అనే వర్ణన దాంట్లో దొరికింది. ఇక 4వ అధ్యాయం నుంచి జరగబోయే విషయాలు, ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. 4వ అధ్యాయం 10-11 వచనాలు ధ్యానించుకుందాం. ఆ వచనాల్లో ఏం చెప్తున్నాయి? ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారములు చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనముల ఎదుట వేసిరి. ఆ సింహాసనం ఎదుట వేశారట. ఈ సింహాసనం ఎవరిది? యెహోవా దేవుడు యొక్క సింహాసనము. దాంట్లో యేసు ప్రభువారు ఉంటారు, యెహోవా దేవుడు కూడా ఉంటాడు. మనకు ప్రత్యక్షంగా మనం చూస్తున్నదంతా యేసు ప్రభువారి వర్ణన చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఆ యొక్క కూర్చున్నటువంటి ఆ సింహాసనం ముందు ఎవరెవరు ఉన్నారు అంటే 24 పెద్దలు, అలాగే 4 జీవులు ఆయన ఎదుట ఉండి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. 5 వచనాలు చెప్పాడు. ఏమని అంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగాళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనం దగ్గర ఉన్నటువంటి 24 పెద్దలు, 4 జీవులు ఇలా చెప్తూ ఉంటారట. ఇప్పుడు అసలైన విషయం 5వ అధ్యాయానికి వచ్చాం. ఈ 5వ అధ్యాయంలో ఇంపార్టెంట్ మాట ఏంటి అంటే, ఆయన పూర్తి అధికారాన్ని ఈయనకి ఇచ్చేశాడు. దేని మీద? ఇక జరగబోయే విషయాలన్నిటిలో కూడా నేను పర్యవేక్షిస్తానే తప్ప తక్కిందంతా నువ్వే నిర్వర్తించాలి అని దేవుడు ఇచ్చేశాడు పూర్తి అధికారం. అది ఎట్లా సాధ్యమైంది అని అంటే, ఆయన యేసు ప్రభు ద్వారా గొప్ప పని చేయించాడు. ఆయన చెప్పిన విధంగా నిర్వర్తించాడు. అదే శిలువ యాగం. ఆ శిలువ యాగం చేసిన తర్వాత ఆయనకి పూర్తి, ఇదివరకే ఆయనలో భాగం, 3 కలిసి చేశారు. కానీ ఇక నుంచి ఆయన ఓన్లీ పర్యవేక్షణే చేస్తూ ఉంటాడు. మొత్తం అంతా యేసు ప్రభు వారి ద్వారానే చేయిస్తాడు. తక్కిన విషయాలన్నీ కూడా, ఈ సృష్టి లయం అవటం కానీ జరగబోయే విషయాలు కానీ అన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే చేయిస్తారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం ఆ 2 చూసుకుని ఆ తర్వాత మీకు అవసరమైన మాటలు మాత్రమే చెప్తాను, ఎక్కువ వెళ్లకుండా. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ఇదంతా ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ. ఇప్పుడు మామూలుగా యేసు ప్రభువారు కూడా అక్కడ ఉన్నా ముందుగా జరిగిన సంఘటనలు చెప్తున్నాడు. ముందుగా ఆ యొక్క సింహాసనంలో ఎవరున్నారట? యెహోవా దేవుడు ఉన్నాడు. ఉంటే ఏం జరిగిందో చూపిస్తున్నాడు. ఆ యెహోవా దేవుడు మహిమంతా యేసు ప్రభు వారికి వచ్చే ముందు జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ చెబుతున్నాడు. యెహోవా దేవుడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుంటే ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది, కుడి చేతిలో పట్టుకుని ఉన్నాడు. దాన్ని మరి ఇదంతా వివరణ మీకు చెప్తాను ఎట్లా ఏంటి అనేది. 7వ మాట కూడా చదివేసి, ఆయన వచ్చి సింహాసనందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో ఉండి ఆ గ్రంథము తీసుకొనేను. ప్రకటన 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది, 7 ముద్రలు కలిగింది. దీన్ని ఎవరు విప్పుతారు అని అనుకుంటుండగా యేసు ప్రభు వారు వెళ్ళి దాన్ని తీసుకున్నాడు అట. అంటే దాన్ని విప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వర్ణ అంతా ఏంటి అంటే, ఆ యొక్క 24 పెద్దలు, 4 జీవులు, వీళ్ళందరూ చెప్పినటువంటి వర్ణన మీకు కొంచెం చెప్తే మీకు కొంత ఒక అవగాహన రావటం కోసం వర్ణన లైట్గా చెప్పిన తర్వాత వచ్చే ఎపిసోడ్లో వర్ణన చెప్పదలుచుకున్నాను. చదివేసి వదిలేస్తాను. ప్రకటన 5వ అధ్యాయం 12-13 వచనాలు చదివేసి వివరణ తర్వాత చెప్పుకుందాం.
వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడైన గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి పృష్ఠము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. దీని వివరణ అంతా తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో చెప్తాను. ఈ సింహాసనాసీనుడైన యెహోవా దేవుడికి ఆయన పక్కనున్న తన కుమారుడైనటువంటి గొర్రె పిల్లకి సమానంగా అన్ని జీవులు వచ్చి ఈ సృష్టి అంతా వచ్చి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక అని ఆయన స్తుతించడం మొదలుపెట్టి, అంటే దేవుడితో సమాన అధికారం వచ్చింది. ఎప్పుడు అంటే ఈ యొక్క గ్రంథాన్ని ఆయన తీసుకుని విప్పినప్పుడు. ఏంటి ఆ గ్రంథం, ఏం విప్పాడు అనేదే మీకు వచ్చేటువంటి ఎపిసోడ్లో ధ్యానించుకుందాం. అదే సిలువ యాగం. అది చెప్పుకున్న తర్వాత ఆయనకి ఫుల్ పవర్స్ ఎలా వచ్చిందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. మరి దేవుడు ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. ఇంతటితో ఈ యొక్క 84వ ఎపిసోడ్ ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈరోజు ప్రభు ఈ 84వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపునిచ్చారు. నన్ను మరుగుపరిచి మీరే నా నోటి ద్వారా మాట్లాడారు. వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ప్రభువా మీ యొక్క మహిమా స్వరూపం వారు అర్థం చేసుకునేటట్టుగా చేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ జ్ఞానం ద్వారా అనేక మందిని వెలిగించడానికి వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తుంది. అలాగే ప్రభు మీ కృపా కనికరం చొప్పున మమ్మల్ని అందరినీ కాపాడమని యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క శుభవందనాలు తెలియపరచుకోండి. అందరం